అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 2 కీలకమైన అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒక రకంగా చంద్రబాబు గారికి చాలా పెద్ద రిలీఫ్. ఎందుకంటే నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది ఒక పిటిషన్ వేశారు. గత ప్రభుత్వం చంద్రబాబు గారి మీద పెట్టిన కేసులను సిబిఐకి ఇవ్వాలి అని. గత ప్రభుత్వం సిఐడి కేసు నమోదు చేసింది కదా, ఏపీ ఫైబర్ నెట్, తర్వాత ఇంకేది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కొన్ని కేసులు పెట్టింది కదా, వాటిని సిబిఐ విచారణకు ఇవ్వాలి అని చెప్పి ఒక న్యాయవాది, ప్రముఖ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దాన్ని విచారణకు కూడా తీసుకోవాలి. మీరు పిటిషన్లు వెనక్కి తీసుకుంటారా, మేమే డిస్మిస్ చేయాలా? సో ఒక రకంగా వాళ్ళని తలంటేసింది, వాళ్ళ క్లాస్ పీకింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఆ పిటిషన్స్ని పూర్తిగా తప్పుపట్టి వెనక్కి పంపించింది అనమాట. అది చంద్రబాబు గారికి రిలీఫ్. అఫ్కోర్స్ అందులో సిబిఐకి ఇవ్వడానికి ఏమీ లేదు సబ్జెక్టు. సిఐడినే ఆధారాలు చూపించలేకపోయింది. అది రాజకీయ ప్రేరేపితంగా, రాజకీయ కుట్రలతో పెట్టిన కేసు అని రాష్ట్రంలో అనేక మంది నమ్మారు. తటస్థ వర్గాలు కూడా అదే నమ్మాయి. అందుకే చంద్రబాబు గారిని ఆ కేసులో అరెస్ట్ చేయడం పట్ల చంద్రబాబు గారికి సింపతి వచ్చింది, ఓట్లు అలా పడ్డాయి. సో దాన్ని పట్టుకొని సిబిఐకి ఇవ్వాలి అని వాదించడం సుప్రీంకోర్టు అంగీకరించాల. అలాగే సేమ్ 2003 ఆగస్టు నెలలో ఎంఐజీకి గోల్ఫ్ కోర్టు కోసమో దేనికోసమో చంద్రబాబు గారు భూములు కేటాయించారు. ఎప్పుడు 2003 ఆగస్టులో. సో ఆ కేసును కూడా సిబిఐకి ఇవ్వాలి, ఆ భూ కేటాయింపుల్లో అవినీతి జరిగింది అని ఆరోపిస్తూ ఆ కేసు సిబిఐకి ఇవ్వాలని ఎవరెవరు వేశారు? ఏబీకే ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్టు, న్యాయవాది శ్రీరంగారావు, వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టులో వేస్తే ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఈ పిటిషన్లను కొట్టేసిందనమాట. గచ్చిబౌలి అండ్ మామిడిపల్లి గ్రామాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు కోసం 2003 ఆగస్టు 9వ తేదీన ఆ సంస్థతో ఒప్పందం చేసుకొని ఒక్కో చోట 400 ఎకరాల చొప్పున 800 ఎకరాలకు పైగా భూములను 50,000 ఎకరం 50,000కు చొప్పున వాళ్ళకి కేటాయించారు. సో దీనిలో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అని చెప్పి అప్పట్లోనే 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ వేసింది, కేసులు కూడా నమోదు చేశారు. కానీ ఏమీ ప్రూవ్ చేయలేకపోయారు. సో ఈ కేసును మళ్ళీ సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి వాళ్ళు పిటిషన్లు వేయడం, దాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పేసింది, అవసరం లేదు, సిబిఐ దర్యాప్తు అవసరం లేదని. ఇదే విషయంలో యాక్చువల్లీ గతంలో హైకోర్టు కూడా చెప్పింది దీనికి సిబిఐ దర్యాప్తు అక్కర్లేదని. అయినా సరే వాళ్ళు ఆకుండా సుప్రీంకి వెళ్ళారు, సుప్రీం కూడా చెప్పింది. ఇట్లా చంద్రబాబు గారి మీద ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి, వాటికి సంబంధించిన ఆధారాలు లేవు. ఆధారాలు లేనప్పుడు కోర్టులు మాత్రం ఎందుకు భరిస్తాయి, ఎందుకు చెప్తాయి? సో రాజకీయ పరంగా కావాలని కుట్రపూరితంగా వేసిన కేసులేనని, వీటిలో సిబిఐ దర్యాప్తుకి ఇవ్వడం సిబిఐకి టైం వేస్టు అని సుప్రీంకోర్టు భావించి వాటిలో అంత డెప్త్ లేదు, అంత సీరియస్నెస్ లేదు, అవి అవసరం లేదని చెప్పి రిలీఫ్ ఇచ్చిందనమాట. సో 2 రోజుల వ్యవధిలోనే ఈ కేసుల్లో చంద్రబాబు గారికి రిలీఫ్ రావడం ఖచ్చితంగా ఒక రకంగా ఆయనకు గుడ్ న్యూస్. ఒకవేళ పొరపాటున సిబిఐ విచారణకి ఇస్తే వేరేలా ఉండదు, అది వైసీపీకి రాజకీయంగా ఆయుధంగా మారింది. కానీ సిబిఐకి ఇవ్వడానికి అందులో సబ్జెక్ట్ లేదు, విషయం లేదు, అసలు అవినీతే జరగలేదు. నిజంగా అవినీతి జరుగుంటే 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటారా? 2004 నుంచి 2009 వరకు అధికారంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఊరుకుంటారా? అది పట్టుకొని రచ్చరచ్చ చేయరు, అది పట్టుకొని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళరు, క్రిమినల్ కేసులు నమోదు చేయరు. సో రాజశేఖర రెడ్డి గారి వల్లనే కాంది వీళ్ళు ఏం చేస్తారు? థ్యాంక్ యూ.